Hello guys, welcome back to BNC Academy. సో ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటి అంటే ఆన్‌లైన్ వర్సెస్ ఆఫ్‌లైన్ క్లాసెస్ విచ్ ఈస్ రైట్ ఫర్ యూ. సో మన ఇన్‌స్టిట్యూట్‌లో కోర్సెస్ తీసుకుంటున్న స్టూడెంట్సే కానీ, బయట స్టూడెంట్సే కానీ, లేదా జనరల్‌గా అయినా సరే పేరెంట్స్‌కి కూడా చాలా మందికి ఆఫ్‌లైన్ బెటరా? ఆన్‌లైన్ బెటరా? అన్న కన్‌ఫ్యూజన్ అనేది ఉంటుంది. సో లెర్నింగ్ ప్రాసెస్ ఏదైనా మీ సర్కమ్‌స్టాన్సెస్‌ని బట్టి బెటరే అవుతుందండి. సో ఏ మోడ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకున్నారనే కాదు. మీరు సెలెక్ట్ చేసుకున్న మోడ్‌లో మీరెంత కన్సిస్టెంట్‌గా మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు. మీరు లేదా మీ పిల్లలు ప్రాక్టీస్ చేస్తున్నారనేది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. సో, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఐడెంటిఫై చేసుకోవాలి. సో, విచ్ ఈస్ రైట్ ఫర్ యూ? ఆ కన్‌ఫ్యూజన్స్‌ని మాక్సిమం క్లియర్ చేయడానికైతే నేను ట్రై చేస్తాను. ఎడ్యుకేషన్ చాలా ఎవాల్వ్ అయిపోయింది. అవునా? ముందు ఓన్లీ ట్రెడిషనల్ క్లాస్ రూమ్స్‌లోనే చదవడానికి స్కోప్ ఉంటే, ఇప్పుడు ఆన్‌లైన్ లెర్నింగ్ వల్ల ఫ్లెక్సిబిలిటీ వచ్చింది. ఆన్‌లైన్ క్లాసెస్ అండ్ ఆఫ్‌లైన్ క్లాసెస్‌లో డిఫరెన్సెస్ ఏంటి? విచ్ ఈస్ బెటర్? ఇలాంటి క్వెషన్స్ అందరికి వచ్చేవి. అవునా? సో, లెట్స్ డిస్కస్ 2 ఆప్షన్స్‌కి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. మనకి బెస్ట్ ఆప్షన్‌ని చూజ్ చేసుకోవడానికి ఆ రెండిటి యొక్క అడ్వాంటేజెస్ ప్రతి ఒక్క పనిలో కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. డిసడ్వాంటేజ్ ఉంటుందండి. ఇట్స్ ష్యూర్. ఓకే. సో, ఈ రెండిటికి అడ్వాంటేజెస్ ఏంటి? డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది ఒకసారి చూసుకుంటే, మీకు మీ సర్కమ్‌స్టాన్సెస్‌కి తగ్గట్టుగా ఏది బెటర్‌గా ఉంటే మీరు దాన్ని చూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో, కమింగ్ టు ద ఫస్ట్ వన్. ఆహ్ ఆన్‌లైన్ చూసుకుందాము. ఆన్‌లైన్‌లో అడ్వాంటేజెస్ ముందు చెప్పేస్తున్నాను. సో, అడ్వాంటేజెస్ ఏంటి? ఆన్‌లైన్ క్లాసెస్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ ఉంటుందండి. ఆన్‌లైన్ క్లాసెస్ చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటాయి. టైమ్ బేస్డ్ కమిట్మెంట్స్ ఉండవు. బిజీ ప్రొఫెషనల్స్ అయినా, స్టూడెంట్స్ అయినా ఎవరైనా వాళ్ళ ఓన్ టైమ్‌లో చదవచ్చు. ఫస్ట్ అడ్వాంటేజ్ ఇది. ఓకే. కమింగ్ టు సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే యాక్సెసిబిలిటీ. ఎక్కడ ఉన్నారు అనేది మ్యాటర్ అయితే కానే కాదు. ఇంటర్నెట్ ఉండి ఎక్కడ నుండైనా మీరు క్లాసెస్‌నైతే యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే. ఈ ప్లేస్‌లోనే ఖచ్చితంగా ఉండాలి. ఈ ప్లేస్‌లో లేకపోతే మనకు రాదు అనే అవకాశం అనేది లేదు. మీరు కమ్యూటింగ్‌కి, రీలొకేషన్‌కి ఆలోచించాల్సిన అవసరం అనేది అసలు ఉండనే ఉండదు. యాక్సెసిబిలిటీకొచ్చేసరికి. ఓకే. కమింగ్ టు థర్డ్ వన్ వెరైటీ. ఆన్‌లైన్‌లో కోర్సెస్ ఎక్కువగా ఉంటాయి. మనం సెలెక్ట్ చేసుకొని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈ సబ్జెక్ట్ ఎక్కువ చదవాలి అనే ఫీలింగ్ అనేది ఉండదు. మీకు ఏదైతే హార్డ్‌గా ఉంటుందో దాన్ని కొంచెం ఎక్కువ సేపు ప్రాక్టీస్ చేసుకునే అవకాశం అయితే మీకుంటుంది. ఓకే. అలాగే ఫోర్త్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ సెల్ఫ్ పేస్డ్ లెర్నింగ్. మనకి కష్టం ఉన్న టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయొచ్చు. టైమ్ ఉంటే రిపీటెడ్‌గా కూడా చదవచ్చు. రష్ చేసే ఆహ్, రష్ చేసేంత అవసరం అయితే ఇక్కడుండదు. మనకి తొందరగా చదవాలి. ఇప్పుడు కంప్లీట్ చేసేయాలి. నెక్స్ట్ క్లాస్‌కి ఇది రిపీట్ అవ్వదు అని మనల్ని తొందర పెట్టేవాళ్ళు కూడా ఎవరు ఈ ఆన్‌లైన్ క్లాసెస్‌లో ఉండరు. ఓకే. కమింగ్ టు ద నెక్స్ట్ వన్ డిసడ్వాంటేజెస్. సో, అడ్వాంటేజెస్ ఉన్నాయేంటి? డిసడ్వాంటేజెస్ కూడా కామన్‌గా ఉంటాయి గదా! సో, ఆన్‌లైన్ క్లాసెస్ వల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి? ల్యాక్ ఆఫ్ పర్సనల్ ఇంటరాక్షన్. సో, ఆన్‌లైన్‌లో ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ తక్కువగా ఉంటుంది. విచ్ మేక్స్ లెర్నింగ్ ఎ లిటిల్ ఐసోలేటెడ్. ఒంటరితనంగా ఉన్నట్టుగా ఫీల్ అవుతాం. బై గాడ్స్ గ్రేస్ నా బీఎన్సీ అకాడమీ ఆన్‌లైన్ క్లాసెస్‌లో అటువంటి సిట్యుయేషన్ రాలేదు. నేను తీసుకురావాలనుకోలేదు. ఎందుకంటే యాస్ ఎన్ ఎక్స్‌పీరియన్స్డ్ ఎడ్యుకేటర్ నాకు తెలుసు ఆన్‌లైన్ లెర్నింగ్, సెల్ఫ్ బేస్డ్ లెర్నింగ్‌లో ఎటువంటి సర్కమ్‌స్టాన్సెస్, డిస్ట్రాక్షన్స్ వస్తుంటాయి. అలాగే ఆహ్, చాలా ఐసోలేషన్ ఫీల్ అవుతారు. లోన్‌లీగా ఉంటుంటారు క్లాస్‌లో కూడా. ఓకే. సో, అటువంటి ప్రాబ్లమ్ లేకుండా నేను ఆన్‌లైన్ కోర్స్ ప్రొవైడ్ చేసినా కూడా వాళ్ళకి జూమ్ ద్వారా ఇంటరాక్షన్ అనేది నేను క్రియేట్ చేస్తాను కాబట్టి, నా ఆన్‌లైన్ కోర్సెస్‌లో అటువంటి ప్రాబ్లమ్ అయితే నా స్టూడెంట్స్ ఇప్పటి వరకు ఫేస్ చేయలేదు. దట్ ఈస్ ఐసోలేషన్ అనేది ఫేస్ చేయలేదు. అండ్ కమింగ్ టు ద సెకండ్ డిసడ్వాంటేజ్ అంటే ఆహ్, టెక్నికల్ ఇష్యూ అండి. నెట్వర్క్ లేకపోతే లేదా సిస్టమ్‌లో ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తే లెర్నింగ్ అంతా కూడా కొంచెం డిస్టర్బెన్స్డ్‌గా అనిపిస్తుంది. డిస్టర్బ్ అవుతుంది కన్ఫర్మ్‌గా. ఓకేనా? అంటే సిగ్నల్ లేకపోతే మనకొక మూవీయే చూడబుద్ధి కాదు. అవునా? ఇంకా అట్లాంటిది ఎంతో కష్టంగా కూడబెట్టుకున్న ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది చెప్పండి? రైట్. కమింగ్ టు ద థర్డ్ వన్ సెల్ఫ్ మోటివేషన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మోటివేషన్ వీడియోస్ చూసినంత సేపు మోటివేటెడ్‌గా ఉంటాం. తర్వాత ఒక గంటకి మోటివేషన్ తగ్గిపోవటం ఉంటుంది. కానీ
అసలు ఇది మనము ఒక డిసడ్వాంటేజ్ అనుకోవటం కన్నా, ఇది మనలోని లోపం అనుకోవాలి. ఓకే. సో, దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. ఎవ్వరు కూడా ప్రతినిత్యం మోటివేషన్ ఇవ్వరు. ఇది నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. మనకు మనమే మోటివేట్ అవ్వాలి. మోటివేట్ అయిన కాసేపు ఓకే. ఐ వాంట్ టు డూ థిస్ అనిపిస్తుంది. కానీ మోటివేషన్‌కి మన ప్రాక్టీస్‌ని అడిషన్‌గా చేయాలి. మన ప్రాక్టీస్ అనేది దానికి తోడు అవ్వకపోతే కన్సిస్టెన్సీ అనేది ఉండదు. ఎవరైతే డైలీ మోటివేటెడ్‌గా ఉంటారో వాళ్ళకి సక్సెస్ అనేది వస్తుందా? రాదా? అని నేనసలు ఇక్కడ ఆ చర్చ తీసుకురాదలుచుకోలేదు. మోటివేషన్‌తో పాటు కన్సిస్టెంట్ ప్రాక్టీస్ ఎవరైతే చేస్తారో వాళ్ళని డెఫినిట్‌గా 100% ష్యూర్‌గా వాళ్ళకి సక్సెస్ అనేదొస్తుంది. అది ఏ ఫీల్డ్‌లో అయినా, ఏ స్టడీలో అయినా. ఐదర్ ఇట్ ఈస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఆర్ వేదిక్ మ్యాథ్స్ ఆర్ యూపీఎస్సీ ఆర్ గ్రూప్స్ టెట్ వాటెవర్ ఇట్ మే బి కన్సిస్టెన్సీ ప్రాక్టీస్ అనేది ఉండాలి. మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవాలి. సెల్ఫ్ డిసిప్లిన్ కావాలి. కంపల్సరీగా కన్సిస్టెంట్ ప్రాక్టీస్ అనేది కంపల్సరీగా ఉండాలి. క్వాంటిటీ ఆఫ్ లెర్నింగ్ కన్నా క్వాలిటీ ఆఫ్ లెర్నింగ్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయాలి. సో, ఆహ్, డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఆన్‌లైన్ క్లాసెస్ చూసారు కదా! నౌ లెట్స్ జంప్ టు అడ్వాంటేజెస్ ఆఫ్ ఆఫ్‌లైన్ క్లాసెస్. ఇప్పుడు ఆఫ్‌లైన్ క్లాసెస్ యొక్క అడ్వాంటేజ్ ఏంటనేది చూద్దాం. స్ట్రక్చర్డ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ అనేది ఉంటుంది. అంటే ట్రెడిషనల్ క్లాసెస్ స్ట్రక్చర్‌లో జరుగుతాయి. ఫిక్స్డ్ షెడ్యూల్స్ వల్ల టైమ్ పాస్ చేసే ఛాన్స్ ఉండదు మనకి. ప్రాపర్ ఫోకస్‌ని మెయింటైన్ చేస్తాం ఈజీగా. ఓకే. అలాగే సెకండ్ అడ్వాంటేజ్ ఏంటి అంటే పర్సనల్ ఇంటరాక్షన్ అనేది ఉంటుందండి. క్లాస్ రూమ్‌లో టీచర్స్, క్లాస్‌మేట్స్ డైరెక్ట్‌గా ఇంటరాక్ట్ చేయడం వల్ల కాన్సెప్ట్స్‌ని ఈజీగా అండర్‌స్టాండ్ చేసుకోగలుగుతాం. అండ్ కమింగ్ టు ద థర్డ్ వన్ హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్. మనకిప్పుడు అంటే మీరు స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ అనుకుందాం. స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్‌లో వచ్చేసరికి మీరు ఆఫ్‌లైన్‌కొస్తే మీ చుట్టూతో ఉన్న పిల్లలు మాట్లాడుతున్నప్పుడు లేదా మీ టీచర్ ఎవరైతే డైరెక్ట్‌గా మాట్లాడుతూ ఉంటారో కంపల్సరీగా మనకు కూడా మోటివేషన్ అనేది వస్తుంది. ఓకేనా? అదే వేరే ఇతర కోర్సెస్‌కయితే ల్యాబ్స్ ఉంటాయి, వర్క్ షాప్స్ ఉంటాయి. ఇలాంటి కోర్సెస్‌కి ఆఫ్‌లైన్ క్లాసెస్ అనేవి ఐడల్‌గా అయితే ఉండవు కాబట్టి ఆహ్, ఫిజికల్ ప్రాక్టీస్ ఎక్కువ అవసరమైతే ఆఫ్‌లైన్ లెర్నింగ్ అనేది చాలా చాలా బెటర్. ఇవి వేటికంటే ఆహ్, ఫిట్‌నెస్ కోసం ట్రై చేసేవాళ్ళు, ఫిట్‌నెస్ కోర్సెస్ తీసుకునేవాళ్ళు, అలాగే స సైంటిఫికల్‌గా ఎక్స్‌పెరిమెంట్స్ చేసేవాళ్ళు. ఇటువంటి వాటికి మనకి ఈ హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి మనము వీటి కోసం ట్రై చేసుకోవచ్చు. టైలరింగ్ తర్వాత స్కిల్ బేస్డ్. ఓకే. కమింగ్ టు డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఆఫ్‌లైన్ కోర్సెస్. ఆఫ్‌లైన్ కోర్సెస్‌లో కూడా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. లెట్స్ సీ వాట్ ఆర్ దే. ఇన్‌ఫ్లెక్సిబిలిటీ అనేది ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్ అవుతుంది ఇక్కడ. ఎందుకంటే ఫిక్స్డ్ షెడ్యూల్స్ అండ్ లొకేషన్స్ వల్ల ఫ్లెక్సిబిలిటీ తక్కువుంటుంది. బిజీగా ఉన్న వాళ్ళకి ఇది చాలా ఇన్‌కన్వీనియంట్‌గా ఉంటుంది. అండ్ కమింగ్ టు ద సెకండ్ డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే లిమిటెడ్ యాక్సెసిబిలిటీ ఉంటుందండి. అంటే జియోగ్రాఫికల్ లొకేషన్స్‌లో మనమున్న ఏరియాలో లిమిటేషన్స్ అనేవి కొన్ని ఉంటూ ఉంటాయి. ప్రతి కోర్స్ ప్రతి ఏరియాలో కంపల్సరీగా అవైలబిలిటీ అనేది ఉండదు. ఓకే. సో, చిన్న చిన్న పల్లెటూరులో మనం కార్పొరేట్ లెవెల్ కోర్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేయడం అనేది అది ఆఫ్‌లైన్ ద్వారా అసాధ్యం. ఎందుకంటే చెప్పాలి, చెయ్యాలి అని ఆలోచన ఏ ట్యూటర్ కన్నా ఉన్నా వాళ్ళ సర్కమ్‌స్టాన్సెస్ అలాగే వాళ్ళ జియోగ్రాఫికల్ లొకేషన్స్ అనేవి వాళ్ళకి ఆహ్, సూటబుల్‌గా అనిపించవు. ఓకే. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ హైయర్ కాస్ట్స్. ఆఫ్‌లైన్‌లో కోర్స్ ఒక్కటి కాస్ట్ అనేది మీరు చూసుకోకూడదు. ఓకే. ఆన్‌లైన్‌కొచ్చేసరికి మీరు కోర్స్‌కొక్కదానికి మీరు పే చేస్తే, ఆఫ్‌లైన్‌లో మీరు ట్రావెలింగ్‌కి మీరు పే చేయాలి. అలాగే అకామోడేషన్స్‌కి పే చేసుకోవాలి. తర్వాత మెటీరియల్స్‌కి అడిషనల్ కాస్ట్స్ ఉంటాయి. అలాగే ఏదైనా స్నాక్స్ గట్రా అంటే మనం వెళ్ళాము అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్టడీ మీదే కాన్సంట్రేట్ చేయలేం గదా! సో, మనకు బేసిక్ నీడ్ ఫుడ్. రైట్? ఆ ఫుడ్ తీసుకోవడానికని, లేదంటే ట్రావెలింగ్ చార్జెస్ అని, అకామోడేషన్స్ అని, పోనీ ఏదైనా హాస్టల్‌కి వెళ్లి ఒక కోర్స్ చదువుకోవడానికి వెళ్ళామనుకో అక్కడ అకామోడేషన్ చార్జెస్ ఉంటాయి. సో, మన కోర్స్ చార్జెస్‌తో పాటు ఈ అడిషనల్ కాస్ట్‌లు కూడా మనం భరించాల్సొస్తుంది. ఓకే. ఫైనల్‌గా నేను చెప్పేదేంటంటే 2 ఆప్షన్స్‌లో కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. అలాగే కొన్ని మైనస్‌లు కూడా ఉన్నాయి. మనకి ఎలా చదవాలి, సిట్యుయేషన్ ఏంటో దాన్ని బట్టి బెస్ట్ చాయిస్ అనేది మీరు మీకు మీరుగా ఓన్‌గా అనలైజ్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవాల్సుంటుంది. ఓకే. సో, బీఎన్‌సీ అకాడమీతో మీ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుందంటే మీరు స్పోకెన్ ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేయాలి అనుకుంటే, బీఎన్‌సీ అకాడమీలో బోత్ ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్ కోర్సెస్ ఉంటాయి. ఓకే. ఫ్లెక్సిబిలిటీ కావాలంటే ఆన్‌లైన్ అండ్ ఆన్‌లైన్‌లో మీకు ఇంటరాక్షన్ క్లాసెస్ కూడా ఉంటాయి. ఇంటరాక్షన్ కోసం ఆఫ్‌లైన్ అని మాత్రం అనుకోవద్దు.
నేను ప్రొవైడ్ చేసే ఆన్‌లైన్ క్లాసెస్‌లో మీకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అలాగే ఇంటరాక్షన్ కూడా ఉంటుంది. ఓకే. ఆఫ్‌లైన్ ఆప్షన్స్ ఉంటాయి. 1:1 ఉంటుంది. 1:2 గ్రూప్ కూడా ఉంటుంది. సో, చూస్ ద బెస్ట్ కోర్స్ ఫర్ యూ అండ్ ఎన్హాన్స్ యువర్ ఇంగ్లీష్ లెర్నింగ్ స్కిల్స్. Explore our courses today. I'm going to give my website details and course details in the description. So have a look. That's all for today. Have a nice day. Take care. See you and bye bye.